శృతి రా, బట్టలు తెచ్చావా? తెచ్చాను, అన్ని రెడీ. మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. త్వరగా వెళ్ళండి. పూజారి గారు అన్నీ ఉన్నాయా, ఇంకేమైనా కావాలా? ఉన్నాయి బాబు. నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అరుణ్, రండి సార్, టైంకి వచ్చారు. కొడుకుని కోడల్ని ఆశీర్వదించండి. చెప్పాగా సార్, మీ అబ్బాయి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. ఓటమిని ఒప్పుకోవడం గొప్పవాళ్ళ లక్షణం. మీరు అందుకే గొప్పవాళ్ళు అయ్యారు. రండి, అక్షంతులేయండి. ఏంట్రా ఇది? ఒక బజార్ దాన్ని తీసుకొచ్చి దాని మెళ్ళో తాళి కడతావా? నా కొడుకువేనా నువ్వు? జేపీ గారు ఆగండి. రాయ్, ఇది నాకు నా కొడుక్కి సంబంధించిన విషయం. అమ్మా బాబు లేని అనాథవి. నీకేం తెలుసురా తండ్రి విలువ? రైల్వే స్టేషన్ నుంచి నిన్ను పోలీసులు తీసుకొచ్చాక ఈ అమ్మాయి ఈ రోజు వరకు ఎక్కడుందిరా? వేణు దగ్గర కాదు, వాడితో ఉంది. వాడితో ఒకే ఇంట్లో పడుకుంది. అందుకే ఇంత హడావిడిగా గుళ్ళో పెళ్లి చేస్తున్నాడు. జేపీ, అనవసరంగా అను మీద నిందలేదు. దాన్నేమన్నా అంటే నీకు కోపం రావాలి గాని వాడు రెచ్చిపోతున్నాడేంట్రా? ఏమే, నీ మొహానికి నా కొడుకు కావాల్సి వచ్చాడా? తల్లిదండ్రులు వదిలేసి ఈ లేబర్ గాడితో ఉన్నావు కదా ఎన్ని రోజులు? అది చాలేదా నీకు? ఇంకా చూస్తావేంట్రా? దీని కోడలుగా ఇంటికి తీసుకెళ్దామా? జరిగింది పెళ్లే కాదని నువ్వు నాతో వచ్చేస్తావా? అరుణ్, మీ నాన్న మాటలు నమ్మొద్దు. నిన్ను నమ్ముకొని ఇల్లు వదిలొచ్చిన అనుకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. ఓటమి నొప్పుకో, గొప్పవాడివవుతావు. అను, ఊరికే జరిగిన దాని గురించి ఆలోచించుకో. ఆయన ఎక్కడ దొరికాడే ఆ థర్డ్ క్లాస్ ఫేస్ కాడు నీకు? అసలు ఎలా ప్రేమించావు ఆ వెధవని? హలో, నువ్వు ప్రేమలో పడితే నీకు తెలుస్తుంది. నేను దానిలాగా థర్డ్ క్లాస్ వాడికి మనసు వెళ్ళలేదు. నా క్యాండిడేట్ ఫస్ట్ క్లాస్. అరుణ్ ఏం తక్కువడు కాదు, గోల్డ్ కప్ గెలుచుకొచ్చిన యూనివర్సిటీ కెప్టెన్. కాకపోతే తండ్రి అంటే భయం, వెళ్ళిపోయాడు. తప్పు తెలుసుకుని అతనే వస్తాడు. ఓకే, అప్పటిదాకా వెయిట్ చేయి. జరిగింది మర్చిపో.
మర్చిపోలేకపోతే 2 స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకో. అంత కంగారు దేనికి? నిద్ర పడకపోతే నేను అదే పని చేస్తా. ఇదేంటి స్లీపింగ్ పిల్స్ బాటిల్లో సగమే ఉన్నాయి, మిగతా మింగేసావా? మింగుంటే ఈ పాటికి నిద్రపోయి ఉండాలే. ఓ, నీళ్ళల్లో కలుపుకుని తాగేసి చచ్చిపోదాం అనుకున్నాం. ఇవి తాగితే చచ్చిపోతారు లేదో చూద్దాం. అను, నువ్వు నిజంగా చచ్చిపోయి ఉంటే జేపీ మన మీద వేసిన నింద నిజమయ్యేది. ప్రేమించడం, ప్రేమలో ఫెయిల్ అవడం ఇదే లైఫ్ కాదు. నువ్వేం నాలాగా అనాథవు కావే. సమస్యలు అందరికీ ఉంటాయి, నాకు ఉన్నాయి. చచ్చిపోవడమే దానికి సొల్యూషన్ అయితే నేను ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండాల్సింది తెలుసా? పరిస్థితులను ఎదుర్కొని ఫైట్ చేయాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. నిన్ను కాదని వెళ్ళిన అరుణ్ తిరిగి నీ కోసం రావాలి. నాకు కూతురే లేదనుకున్న మీ నాన్న గర్వంగా నీ తండ్రిని చెప్పుకోవాలి. నీలా ప్రేమలో ఓడిపోయి సఫర్ అవుతున్న ప్రతి అమ్మాయికి నువ్వు ఇన్స్పిరేషన్ కావాలి. అలా జరగాలంటే నువ్వు లైఫ్లో పైకి రావాలి. మళ్ళీ మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అవ్వు. ఇండియాలో బెస్ట్ సింగర్ అనిపించుకో. నీ వెనకాల నేనున్నా. సార్, కాఫీ తాగండి. నేను తాగనయ్యా, నువ్వెవరు నన్ను తాగమంటానికి? మర్చిపోయాను, ఇన్ రివర్స్ కేసు కదా. సారీ సార్, మీరు కాఫీ తాగరు కదా. ఎవరు చెప్పారు తాగనండి? మీరు ప్రిన్సిపాల్ కదా. ఏ ప్రిన్సిపాల్ అయితే కాఫీ తాగకూడదా? నేను అన్ని తాగుతా. కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ, రమ్ము, గమ్ము మొత్తం తాగుతాను. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో. మన రూట్ లాభం లేదు, ఆయన రూట్ లోనే వెళ్తా. నీతి చాలా సుఖమా. మీరు కాఫీ తాగి పాట పాడితే పాడారు కానీ మీ టేబుల్ మీద నా లీవ్ లెటర్ ఉంది. నా చెల్లెలు పెళ్లికి వెళ్ళాలి, మీరు మాత్రం లీవ్ శాంక్షన్ చేయొద్దు. చేస్తాను, నా ఇష్టం. నేను నీకు సెలవిస్తున్నాను, నువ్వు నీ చెల్లెలి పెళ్లికి వెళ్తున్నావు. మీరు సెలవిస్తే ఇచ్చారు కానీ మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళను. ఏంట్రా ఇందాక కూర్చున్న కూత మళ్ళీ గుయ్యి. మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, నువ్వు చెప్పింది కరెక్టే. కార్ కీస్, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ పెట్టుకుని నువ్వు పెళ్లికి వెళ్తున్నావు. ఏ నాకు సమాజంలో మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడో పాపం, డబ్బిచ్చి కారిచ్చి ఒంటి మీద వస్తువులన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమన్నాడు. పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడేమో. ప్రిన్సిపల్ గారు, మీరు నా చెల్లెలి పెళ్లికి తప్పకుండా రావాలి. ఏట్రా వెటకారంగా ఉందా? పిలవగానే రావడానికి నేనేమన్నా పిచ్చి వేతలా కనిపిస్తున్నానా ప్రిన్సిపాల్ని? అయినా నా కారు తీసుకున్నావు, జేబులో డబ్బులు తీసుకున్నావు, ఒంటి మీద వస్తువులన్నీ తీసుకున్నావు. ఇవన్నీ లేకుండా నేను పెళ్లికి వస్తాను అనుకున్నావురా? తీ మొత్తం బయటిది. టీ, కీస్, క్యాష్, గోల్స్, గ్లాస్, వాచ్, బ్రాస్. అయితే వెళ్ళొస్తానండి. వీలేదు, నీకు నేను సెలవు క్యాన్సిల్ చేసేస్తున్నాను. అసలుకే మోసం వచ్చింది. నెక్స్ట్. మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా, నమస్కారం చెప్పి నిలబడతాను. ఎందుకు? గుడ్ మార్నింగే కరెక్ట్. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చో. నమస్కారం సార్. కూర్చో. చెప్పండి. ఈ అమ్మాయి గొంతు అస్సలు బాగుండదు సార్, కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది. వద్దంటే వినటం లేదు. నువ్వెవరు వద్దడానికి? ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది. మీరెప్పుడు విన్నారు? ఇందాక నమస్కారం అంది కదా, ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి. అయినా సరే మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు. చేసుకుంటాను. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే, రేపే జాయిన్ అవుతుందండి. రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళే జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా. నేను కట్టమన్నాను ఫీజు? ఒక్క పైసా కట్టక్కర్లేదు. వెళ్ళి పెట్టేపండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నో సార్. థ్యాంక్స్. అమ్మా, ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే. నేనేమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా? నెక్స్ట్. థ్యాంక్స్ చెప్తే చెప్పావు గానీ కాలేజ్ అయిపోయిన తర్వాత పికప్ చేసుకోమని ఫోన్ మాత్రం చేయొద్దు. చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటున్నావు. దాట్స్ ఆల్. నెక్స్ట్. ఓకే బాయ్. రేయ్, అను ఈ కాలేజ్కి సెకండ్ రిలీజ్ సినిమాలో వచ్చిందిరా. అమ్మో, అదైతే నేను పాడలేక. ఐ లవ్ యూ అను. వాడు నాకు ఎదురొచ్చి మొదటి తప్పు చేశాడు. నా కొడుక్కి పెళ్లి చేసి రెండో తప్పు చేశాడు.
ఆ పిల్లని దగ్గర పెట్టుకొని 3వ తప్పు చేశాడు. వాడిని ఇలాగే వదిలేస్తే నా కొడుకుని తీసుకెళ్లి దాంతో కాపురం చేయించి 4వ తప్పు కూడా చేస్తాడు. వాడిలా నా కొడుకు వెనకాల పడకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలో ఆలోచించండి. అరుణ్ బాబుని తీసుకెళ్లి వాడి ముందు నిలబెట్టండి. నీకేదైనా పిచ్చెక్కినదా? అరుణ్ బాబు నాడు కొట్టకుండా వదులుతాడా? లేదు, అరుణ్ బాబుని వాడు కొట్టాడు. దాంతో కాపురం చేయమని బతిమిలాడతాడు. ఈలోగా నా మనుషులు వాణ్ణి లేపేస్తారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. దుర్గా చెప్పింది కరెక్టే. అరుణ్ని పోర్టుకు పంపిస్తాను. అక్కడే ఆ వేణుగాని లేపేయండి. కానీ నా పేరు బయటికి రాకూడదు. ఈలోగా ఈ విషయం ఆ వేణుగాడికి తెలిసిపోతే? ఎలా తెలుస్తుంది? ఎవడు చెప్తాడు? ఎవడు చెప్తాడబ్బా? ముందు వీడిని లోపలేసే. సార్, అరుణ్